నమస్కారం. ఈరోజు డిగ్రీ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ సిలబస్ తెలుగు తెలుసుకుందాం. మొదటి పాఠం ప్రాచీన కవిత్వం. ప్రాచీన కవిత్వంలో మొదటి పాఠం ధర్మరాజుని వాక్చాతుర్యం, రాసింది తిక్కన. రెండవది విభీషణ శరణాగతి, రాసింది గోనబుద్ధారెడ్డి. మూడవ పాఠం గురునిధి కథ, రాసింది శ్రీనాథుడు. ఆధునిక కవిత్వంలో మొదటి పాఠం రైతు ప్రశస్తి, రాసినవారు వానమామలయ వరదాచార్యులు. రెండవది గురుదక్షిణ, రాసినవారు అంబటి లక్ష్మీ నరసింహారాజు. మూడవ పాఠం గుడిసెలు కాలిపోతున్నాయి, రాసినవారు డాక్టర్ బోయి భీమన్న. వచన విభాగంలో చలిచీమలు అనే పాఠం, అందులో సాంఘిక నాటకం, రాసినవారు పివి రమణ గారు. తర్వాత అలంకారాలు శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు ఉంటాయి. శబ్దాలంకారాలలో మొదటిది ఏమేమి ఉన్నాయనంటే ఉద్యానప్రాస, చేకనప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమకం, ముక్తప్రాస, గస్తాలంకారాలు ఇవి శబ్దాలంకారాలు. అర్ధాలంకారాలు ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, స్వభావోక్తి, ఉల్లేఖ, అర్ధాంతరన్యాస, శ్లేష, దృష్టాంతరం. ఇవి థర్డ్ సెమ్లో ఓవరాల్గా సిలబస్. ఫోర్త్ సెమ్లో ప్రాచీన పద్య భాగంలో మొదటి పాఠం నారద గాన మాస్తార్యం, రాసినవారు పింగళ సురణ. రెండవది వాగ్దాన భంగం రాసింది ఆసూరి మరిగంటి వెంకట నరసింహాచార్యులు. మూడవది నరసింహ శతకం, రాసినవారు ధర్మపురి శేషప్ప గారు. తర్వాత ఆధునిక పద్య భాగంలో మొదటి పాఠం నరుడా నేను నరుడాను నేను, రాసింది కాళోజీ గారు. రెండవ పాఠం ఆర్తగీతం రాసింది దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు. తర్వాత మూడవ పాఠం దేవరకొండ దుర్గం రాసింది డాక్టర్ మూకుల రామారెడ్డి గారు. వచన విభాగంలో మొదటి పాఠం అర్ధరాత్రి అరుణోదయం, రాసినవారు దాశరథి రంగాచార్య గారు. రెండవ పాఠం సిపి బ్రౌన్ సాహిత్య సేవ, రాసినవారు జానమద్ది హనుమత్ శాస్త్రి గారు. మూడవ పాఠం మన గ్రామాలు రాసింది డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారు. నాలుగవ పాఠం నివురు తొలగిన నిప్పు, రాసింది పోల్కంపల్లి శాంతాదేవి. ఐదవ పాఠం కొండమల్లెలు, రాసింది లీలిందల సరస్వతి. ఇది ఓవరాల్గా సెకండ్ ఇయర్ సిలబస్.